నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో వరి పంటకు అవసరమైన సాగునీరు అందడం లేదు. చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అప్పటికే నేల నెర్రలు బారడంతో ట్యాంకర్లతో తెచ్చిపోసిన నీరు భూమిలోకి ఇంకకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ లొంకతండాకు చెందిన రైతులు బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. వరి పంట పొట్టు దశకు చేరుకోవడంతో మరో 15 రోజులు నీరు పెట్టాల్సి ఉంది. కానీ భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో ఇప్పటికే 2-3 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. మిగిలిన కొంత పంటకైనా కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ఉన్న బోర్లు ఎండిపోయాయి. కొత్త బోర్లు వేసినా నీరు రాని పరిస్థితి ఏర్పడడంతో రోజులు 2 నుంచి 3,000 రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. 3 ఎకరాలు నాటేశాను, బోరు కొట్టించాను. బోరుకి 1,50,000 అయినాయి. అయినా కూడా 20 రోజులు అయింది బుగ్గలు డెడ్ అయిపోయి. ఇప్పటికి కాలువ నీళ్ళు 3 తల్లు 4 తల్లు వచ్చినాయి. మాకు కింద దాకా రాలేదు. 10 రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు. 10 రోజులు కూడా నీళ్ళు రావట్లేదు. నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, నీళ్లు రావట్లేదు. అధికారులను అడిగితే నాట్లు ఎందుకు వేసుకున్నారు, మీరు 6 నెలలు పైర్లు వేసుకోవాలి అని చెప్పారు. నీళ్ళు అసలు రావట్లేదు మాకు. మొన్న బాగా గట్టిగా ఒక 100 మంది పోయి అధికారులను బంధిస్తే అప్పటికప్పుడు అందరూ వచ్చి నీళ్ళు వదిలేరు. ఇప్పుడే స్టార్ట్ అయింది. కాలం కంటిన్యూగా ఒక్క రోజు కూడా రాలేదు. పొగులు వస్తే రేతిరి వస్తుంది, రేతిరి వస్తే పొగులు వస్తుంది. బాగా ఇబ్బందులుగా ఉంది మాకు. ఈ తడి లాస్ట్ ఫైనల్ ఇప్పుడే పెంచాలి. ఇంకొక తడి వచ్చినా కూడా మాకు అవసరం లేదు. ఇక ఈ తడితోని మేము ఏదో గడ్డకెక్కుతాం. కొనగింజలతో ఖర్చులు వెళ్తాయి. ఇక మా పరిస్థితి బాగా అలకలంగా ఉంది. మేము పెట్టుబడులు పెట్టాము, బాకీలు పాలు అయిపోతాం. ఈ సంవత్సరము ఎండాకాలం పంట వరి, మొక్కజొన్న మా గ్రామంలో అధికంగా వేశాము. గత వర్షాకాలం కానీ అంతకుముందు ఎండాకాలం కానీ వాటర్ బాగానే వచ్చినాయి. అందరూ పంటలు మంచిగానే పండించుకున్నారు. ఈ సంవత్సరం మాత్రము ఇప్పుడు విడిచిన తడిలో నిజాం సాగర్ వాటరు 10 రోజులు విడతలో 8 రోజులు అయినా కానీ సాలూరు క్యాంపు దాకా కూడా వాటర్ రాలేదు. అధికారులని మొన్న అక్కడ బంధించినప్పుడు అధికారులని అందరూ రైతులను కలిసి వాళ్ళని బంధించాము గ్రామ పంచాయతీ ఆఫీసులో. అప్పుడు అధికారులు కొద్దిగా స్పందించారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. D28 కెనాలు దాకా పోయిన తర్వాత అధికారులు స్పందించి, ఆఫీసర్లు బాగానే స్పందించి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి వాటర్ బాగానే తీసుకొస్తున్నారు. ఇదే వాటర్ కంటిన్యూగా ఇంకొక 5-6 రోజులు వస్తే కానీ మా గ్రామము సంపూర్తిగా పంటలు పండదు. ఇక మేము పొలాలు వేసుకున్న కారణంగా ఈ అడుగంటిపోయిన భూగర్భ జల కారణంగా పొట్ట దశకు వచ్చేసరికి వెళ్ళి మా యొక్క పంటలకు నీరు అందడం లేక మేము ఎంతో ఇబ్బందికి గురవుతున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ దశకు వచ్చేసరికి వెళ్ళి ఈ గ్రౌండ్ వాటర్ అనేది తక్కువైపోయేసరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఈ నీళ్ళు పెట్టినట్టు ఎండకు పెన మీద వేసే నీళ్ళలాగా అయిపోయి అటే ఇనికిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఏదన్నా నీటి సౌలత అన్నా ఏదన్నా మాకు గవర్నమెంట్ సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని వినతిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు మా ఎండిపోతున్న భూములను కూడా దృష్టిలో ఉంచుకొని ఎండిపోతున్న పంటలను కూడా జ్ఞాపకం చేసుకొని మాకు తగిన సహాయాన్ని ఆర్థికంగా అందజేయాలని. జిల్లాలో రైతులు బోర్లు వేయడానికి భారీగా వెచ్చించిన రైతులకు సాగు పెట్టుబడి కూడా భారంగా మారింది. రోజుకు 3,000 ఖర్చు చేస్తే కానీ పొలం తడవటం లేదు. ఇలా మరో 15 రోజుల పాటు నీళ్ల ట్యాంకర్తో పెడితే కానీ పంట చేతికందదు. ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎండిన పంట పొలాలను సర్వే చేయించి ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నపూర్ణ జిల్లాగా పేరొందిన నిజామాబాద్ జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ యాసంగి సీజన్లో పంటలు ఎండుతుండగా భూగర్భ జలాలు వట్టిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో వేసిన బోర్లలో నీళ్లు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్న మరోపక్క కాలువల్లో నీళ్లు రాక రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కింద 1,20,000 ఎకరాల్లో సాగు చేసిన పరిస్థితి ఉండగా అదే మరోవైపు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో కొని బాల్కొండ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కింద కాలువల ద్వారా లక్ష్మీ కెనాల్ ద్వారా నీటిని వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్లో లక్షలాది ఎకరాలకు పంట సాగు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ పంట సాగు చేసినప్పటికీ వరి పంటకు నీరందక ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు. వరి పంట పొలంలో ఉన్నాము. ఇక్కడ నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా నెర్రెలు బారుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఎకరాల మొత్తంలో సాగు చేసిన రైతాంగానికి మాత్రం కరువు కాటకాలు కష్టాలను మిగిల్స్తున్న పరిస్థితి నెలకొంది. అప్పులు చేసి పంటలు సాగు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు అందకపోవడంతో వరి పంట పూర్తి స్థాయిగా ఎండిపోతున్న పరిస్థితి ఉందని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. మెట్ట ప్రాంతాలకు ముఖ్యంగా సాగునీటి అవసరాలు లేకపోవడంతో ముఖ్యంగా దరిపల్లి సిరికొండ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలోని మాచారెడ్డి సదర్శ్ నగర్ రామారెడ్డి మండలాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో వందలాది ఎకరాలు ఇప్పటికే ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని 800లకు పైగా ఎకరాల్లో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని 500 ఎకరాల్లో పంటలు ఇప్పటికే వరి పంట ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెట్ట ప్రాంతాల్లో సాగునీటి అవసరాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కాలువల ద్వారా నీటి సౌకర్యం కల్పించినట్లయితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వాలు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వాలు ఇరిగేషన్ అధికారులు స్పందించి సాగునీటి అవసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలా, కాలువల ద్వారా సాగునీటి సదుపాయం కల్పించాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే తమ పంట నష్టపోయిన వాటికి బోర్లు వేసినప్పటికీ వేలాది రూపాయల్లో నష్టపోతున్నాము. బోర్లు కూడా నీళ్లు రాకపోవడంతో వట్టిపోతున్న పరిస్థితి నెలకొంది. బోర్లకు లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ నిజామాబాద్.